అంటే లేఖనము నెరవేరున్నట్లు మట్టలాదివారం జరిగింది. ఏ పట్టణములో ఆయనను తృణీకరిస్తూ వచ్చారో కొందరు, ఏ పట్టణంలో శాస్త్రులు పరిచయులు ఆయన్ని పట్టుకోవాలని చూశారో, ఏ పట్టణములో ఆయన్ని హేళన చేసి అవమానించి తప్పు నిందలు వేయాలనుకున్నారు, అదే పట్టణములో ప్రజలు అనేకులు ఆయన్ని గుర్తించి ఆయన్ని గణపరిచి ఆయన్ని హెచ్చించడానికి జరిగింది. ఆమేన్. ఓసన్నా జయమనుచు ఇదిగో రాజు వచ్చాడు, యూదుల రాజు వచ్చాడు అని ప్రజలందరూ కేకలు వేస్తుండగా లేఖనం నెరవేరింది. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, రకరకాల వస్త్రాలు, రకరకాల చెట్ల కొమ్మలు, ఒకే రకమైన కొమ్మలు కాదు, రకరకాల చెట్ల కొమ్మలు తీసుకొచ్చి పరిచేశారు. ఎందుకంటే ఒక రాజు వస్తున్నప్పుడు ఆయన ముందు కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ బీదలు కదా, కార్పెట్లు లేవు అందుబాటులో. చెట్ల కొమ్మలు, వస్త్రాలు అన్నీ తీసుకొచ్చి విలువైనవి అన్నీ పరిచిపెట్టేశారు. దాని మీదలో ఆయన గుర్రం మీద ఎక్కి రాలేదు, గాడిద మీద ఎక్కొచ్చాడు. అవును, మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? లేఖనంలో ఏముంటుందో తెలుసా? గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడని ఉంటుంది. జకర్యా గ్రంథం చూస్తారు ఒకసారి, చూడండి. నెరవేరిన సంగతిని మనమే గుర్తించలేదా? చూద్దాం. దావీదు పట్టణానికి ఆఖరి దినం అనేటువంటి అంశంలో దాని ప్రారంభాన్ని మనం చదువుతున్నాం. చూడండి, చూస్తారు ఒకసారి మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమెక్కాడంటీనా? గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు. ఇప్పుడు ఏమేమి ఈయన ఎక్కి వచ్చినప్పుడు ఉన్నాయి? 2. గాడిద ఉంది, ఇప్పుడు 2 ఉండాలా లేదా? సరే, ఒకసారి ముందుకు రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు పిల్ల మీద కూర్చున్నాడా, గాడిద మీద కూర్చున్నాడా? లేఖనంలో ఏం రాయబడిందంటే గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు అని. ఆయన గాడిదను ఎక్కాడు, పిల్ల గాడిద మీద కాదు ఎక్కింది, ఆయన తల్లి గాడిద మీదే ఎక్కాడు. మరి ఆ గాడిద పిల్ల ఎందుకుంది పక్కన? దాని మీద కూడా ఎక్కాడు ఆయన. ఎప్పుడైనా ధ్యానం చేశారా? ఎప్పుడైనా ఆలోచించారా? గాడిద ఒకటి ఉంటే సరిపోయింది కదా, ఆ పిల్ల ఎందుకు పక్కన? హలో, ఆ నిర్గమకాండం చూడండి, అసలు ఆ పిల్ల ఎందుకు మీకు అర్థమైపోతుంది. నిర్గమకాండం. ప్రైజ్ ది లార్డ్. 13వ అధ్యాయము 13వ వచనం. తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలుచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ప్రైజ్ ది లార్డ్. గాడిద తొలుచూలు బిడ్డని వెల ఇచ్చి విడిపించకపోతే దాని మెడ విరగదీసి చంపే ఆనవాయితీ ఉంది. అప్పుడు నా ప్రభువు గాడిద మీద ఎక్కి రావడం మాత్రమే కాదు, నిర్గమాకాండంలో ఇవ్వబడిన ఈ ఆజ్ఞను కూడా ఆయన నెరవేర్చి గాడిద పిల్లను కూడా విమోచించాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిద పిల్లను కూడా విమోచించాడు. ఎందుకో తెలుసా? ఆ గాడిద పిల్లకు ప్రతిగా గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల క్రీస్తే కాబట్టి. ఆమేన్. ఇప్పుడు ఆ పిల్ల కూడా పక్కన ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే దాన్ని మెడ విరగదీసి చంపే సమయం అది. దాన్ని తప్పించాడు ఆయన. గాడిద కావాలి, గాడిద పిల్ల కూడా కావాలి. ఇక మీదట ఏ గాడిద పిల్ల చావడానికి వీల్లేదని ప్రకటించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని